నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం గామి అనే సినిమా రివ్యూ గురించి. గామి కాదు బాస్, నీకు దన్నం స్వామి అందాం అనిపించింది. ఆ థియేటర్లో ప్రొజెక్టర్ ఎక్కడ ఉందో ఆపేరా స్వామి ప్లీజ్ బయటికి వెళ్ళిపోతా అనేంత ఫీలింగ్ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఎంత చండాలపు సినిమా చూసినా నాకు ఆ ఫీలింగ్ రాలేదు. అండ్ ఈ సినిమా సగం మందికి నచ్చవచ్చు, సగం మందికి నచ్చకపోవచ్చు. నాకైతే అస్సలు నచ్చలేదు. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, ఏదో ఒక పాయింట్ చెప్దాం అనుకుని 3 స్క్రీన్ ప్లేని కలుపుతూ ఒక పాయింట్ చెప్దాం అనుకున్నా. ఆ పాయింట్ ఏంటో ఆ డైరెక్టర్ జ్ఞానాన్ని అర్థం చేసుకునేంత జ్ఞానం నాకు లేకపోవడం వల్ల నేను అర్థం చేసుకోలేకపోయాను. మేబీ మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళకి అర్థమవుతూ లేదో కానీ పక్కడు సూపర్ ఫెంటాస్టిక్ అనగానే వీళ్ళు కూడా అనే బ్యాచ్లు ఎక్కువ వచ్చారు కాబట్టి వాళ్ళు అంటే ఈ ఓటీటీవీలో చూసి అర్థం పద్ధం లేదు ఇంగ్లీష్ సినిమా కన్నా ఏదో కొద్ది అర్థమై తెలుగు సినిమాని కొంచెం ఎంకరేజ్ చేద్దాం అనుకునే బ్యాచ్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చితే నచ్చదు. కానీ ఈ సినిమా టెక్నిక్గా అంటే బాగాలేదు అంటే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. టెక్నికాలిటీ పరంగా, యాక్టర్ పెర్ఫార్మెన్సెస్ పరంగా, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా, డిఓపి పరంగా అన్ని ఆస్పెక్ట్స్లోని రిచ్గా ఉంది. బాగా తీశారు. ఆ బడ్జెట్లో, ఆ లిమిటేషన్స్లో బాగానే ఉంది. కానీ సినిమాలో ఆ స్క్రీన్ ప్లే ల్యాగ్ ఉందండి. బబుల్ గమ్ సాగినట్టు సాగుతూనే ఉంది. దానికి తోడు లాస్ట్లో ఒక కన్క్లూజన్ ఇచ్చారు. అదేమన్నా అర్థం పద్ధం ఉందా అంటే అసలు ఎందుకు ఇచ్చాడు, ఏమిచ్చాడు, ఎవరికి ఇచ్చాడు ఏమీ తెలియదు. అసలు ఆ డైరెక్టర్కైనా తెలుసో లేదో అర్థం కాలేదు. నాకు అందులో నటించిన నటీనటులకైనా తెలుసో లేదో అర్థం కాలేదు. అవి ఉందో లేదో కూడా నాకు తెలియదు. దాని గురించి నేను ఎక్కువ ఉండొచ్చు. ప్రపంచంలో ఇవి ఉన్నాయి కాబట్టి అలాంటివి కొన్ని ఉండొచ్చు. బట్ దాన్ని ఎందుకో మనం కనెక్ట్ కాలేము. అది జనరిక్ పాయింట్ కదా. అంటే దాన్ని మనం కనెక్ట్ అవ్వాలి అన్నంత గట్టిగా కూడా చెప్పడం. ఏదో లాస్ట్కి అది అంటే నాకైతే ముందే అర్థమైపోయింది ఆ క్లైమాక్స్. సో అది నేనైతే ముందే గెస్ట్ చేసాను. మేబీ చాలామంది అదే గెస్ట్ చేసుకుండా ఉండొచ్చు కూడా. అండ్ దానివల్ల నాకు ఆ క్లిక్ కూడా ఎక్కలేదు. అండ్ దాంతో మరీ ల్యాగ్ అంటే రెగ్యులర్గా మనం ఏంటంటే ఒక పప్పు అన్నం, ఈ సాంబారు, కూర, లేదా ఒక మంచి నాన్ వెజ్ భోజనాల్లాగా చికెన్ కర్రీ, ఒక ప్రాన్స్ ఫ్రై, పీతల పులుసు లాంటి వాటితో మనం మంచిగా భోజనం చేస్తూ ఉంటాం కదా. ఇది సడన్గా ఉప్పు పప్పు లేకుండా, ఉప్పు కారం లేకుండా ఇంత అన్నం ముద్దలో అంత పప్పు వేసి పప్పులో కూడా ఉప్పు కారం ఉండదు చావదు. ఇది పప్పు కూడా కాదులేండి. ఇది ఏదో అనుకోలే. ఇది అసలు మన వంటకమే కాదు, ఏదో ఫారెన్ వంటకం. అది దాన్ని మనం తినడమే కష్టం, తిని అరిగించుకోవడం ఇంకా కష్టం. సో వీలైనంతలో తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండి మన తెలుగు సినిమాలు నచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి ఈ సినిమాకి మాత్రం దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాలకు మంచిది. కాకపోతే మేము ఓటీటీలో తోపులం, మేము క్రించ్ బ్యాచ్ కాదు, మా మేధాశక్తులు అక్కడెక్కడో ఉంది అనుకునే అతి మేధావులు మాత్రం తప్పకుండా చూడండి. మీకు బాగా నచ్చుద్ది. మీ కర్మ, నేను బాధ్యుని కాదు. మీ కర్మకి నేను బాధ్యుని కాదు. క్లారిటీ మై సెంటెన్స్. సో ప్లీజ్, if your karma calls, go and watch. If your karma is good, sit at home, wait for OTT, don't watch. ఇది నా కన్క్లూజన్. గామి మూవీకి సంబంధించి బయట రివ్యూస్ ఎలా అయినా ఉండవచ్చు, ఏది ఏమైనా కావచ్చు. నా ఒపీనియన్ మాత్రం ఈ మూవీకి నేను రేటింగ్ కూడా టెక్నికాలిటీ ఆస్పెక్ట్స్లో అయితే నేను 3.5 ఇస్తాను. అండ్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసుకుంటే 3.5 ఇస్తాను. కానీ సినిమా స్టోరీ అండ్ కంటెంట్ పరంగా అయితే నేను 2 ఇస్తాను ఈ మూవీకి రేటింగు. సో ఓవరాల్గా అనుకుంటే 2.5, 2.75 ఇవ్వచ్చు ఈ మూవీకి, అంతే. బాబోయ్ అది చాలా కష్టం అండి బాబోయ్ భరించడం. చెప్తున్నాను కదా, మీ ఇష్టం. తర్వాత మీ ఊహకే నేను వదిలేస్తున్నా. నేను ఇలా చెప్పానంటే మీరు కూడా ఆలోచించుకోండి ఒకసారి చూడడానికి వెళ్ళే ముందు. సో ఇంతటితో నా అనాలిసిస్ ముగిస్తున్నా. నా అనాలిసిస్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా 250 కూడా చేరలేదు. ప్లీజ్ దయచేసి చూసేవాళ్ళు ఎవరైనా సరే షేర్ చేసి మీ గట్టిగా బెల్ ఐకాన్ని కానీ లేకపోతే సబ్స్క్రిప్షన్ బటన్ని, బెల్ ఐకాన్ని గట్టిగానే కొట్టండి. కొంచెం మనకి బూస్ట్ కూడా చాలా అవసరం. సంవత్సరం కూడా దగ్గర అయిపోతుంది కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీరామ్.